ఫ్రెండ్స్, వెల్కమ్ టు గేర్ అప్ ఇన్స్టిట్యూట్. నా పేరు షేక్ జానీ బాషా. ఆల్రెడీ నేను ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లెక్చర్స్ కూడా నేను ప్లేస్ చేయడం జరిగింది. సో ఆ లెక్చర్స్ మీరు చూసుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆ లెక్చర్స్ మీరు చూసి ఉండి మీకు ఆ లెక్చర్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గేర్ అప్ ఇన్స్టిట్యూట్. ప్లీజ్ సపోర్ట్ మీ. అదేవిధంగా నేను ఇవాళ ఒక టాపిక్ చెప్పబోతున్నాను. చిన్న టాపిక్, బల్క్ మోడ్యులస్ అండ్ కంప్రెసిబిలిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ గురించి చెప్పబోతున్నాను. ఏం సార్ మీరు 15 మినిట్స్ వీడియో పెడుతున్నారు, 20 మినిట్స్ పెడుతున్నారు, చిన్న చిన్న టాపిక్స్ కవర్ చేస్తున్నారంటే, ఎప్పుడు మనం నిదానం నించొని నీళ్లు తాగుతాం కానీ పరిగెత్తు పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం బెస్ట్ అనమాట. చిన్న క్యాప్షన్. ఎందుకంటే మనకు అనిపిస్తూ ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని అనిపిస్తూ ఉంటుంది అంటే, మనం హరిగా చదివేద్దాం, హరిగా మనం చదివేసేసి హరిగా ఎగ్జామ్ రాసేసి హరిగా జాబ్ తెచ్చుకుందాం అనుకుంటారు. సో దట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్. కానీ ప్రతి ఒక్కళ్ళకు టైం వస్తుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైం. మనం టైం కోసం వెయిట్ చేయాలంతే. ఇంకోటి ఏంటంటే, ఫర్ సపోజ్ వెంటనే హరిగా చదవకుండా మనం చదివే ఒక్క టాపిక్ అయినా డెప్త్ అనాలిసిస్లో చదివి డెప్త్గా ఆలోచించి ఆ టాపిక్ని మనం కంటిన్యూస్గా రివైజ్ చేస్తూ ఉంటేనే బాగుంటుంది. అంతేగాని మనం హరిగా చదివేసేసి మనం హరిగా పాస్ అయిపోవాలనుకుంటే కష్టం. సో ప్లీజ్ బీ పేషెన్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఏం కావాలంటే పేషెన్స్ అనేది కావాలి. ఓకే, సో ఇవాళ మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఒక చిన్న మాట, మంచి మాట, అందరికి అవసరమైన మాట. మీకు ఆల్రెడీ తెలుసు మన కంట్రీలో చాలా పాండమిక్ సిచ్యువేషన్ ఉందని. సో అందరూ బయటికి వెళ్లకుండా భౌతిక దూరం పాటిస్తూ ఇళ్లల్లో మీరు ఉండటం వల్ల మీ వల్ల నలుగురు లైఫ్ సేవ్ చేసినట్టు ఉంటారు. మీరు బయటికి వెళ్ళొచ్చి ఎక్కడెక్కడో తిరిగి మీరు అంటించుకొని వచ్చి ఆ కరోనా వైరస్ ఇంట్లో వాళ్ళ నలుగురికి అంటించే కన్నా మీరు బయటికి వెళ్ళకుండా స్టే సేఫ్, స్టే హోమ్గా ఉండండి. మీ యొక్క లైఫ్ని మీరు కాపాడుకోండి. అలాగే మీ పక్కన ఉన్న నలుగురు లైఫ్ని కూడా కాపాడవలసిందిగా కోరుచున్నాను. సో నేను ఇప్పుడు ఓకే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రీవియస్ టాపిక్ వాజ్ బల్క్ మోడ్యులస్ అండ్ కంప్రెసిబిలిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఓకే, స్టార్ట్ చేస్తాను చూడండి. బల్క్ మోడ్యులస్ ఆఫ్ ది ఫ్లూయిడ్. బల్క్ మోడ్యులస్ ఫ్లూయిడ్ అని కొడుతూ మనం మామూలుగా టాపిక్ పేరు చెప్తాను. బల్క్ మోడ్యులస్. వాట్ ఈస్ మెన్ బై బల్క్ మోడ్యులస్? దీని గురించి చెప్తాను చూడండి. బల్క్ మోడ్యులస్ ఫస్ట్ డెఫినిషన్ చెప్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు కూడా అలవాటు అయిపోతుంది. సార్ ఫస్ట్ డెఫినిషన్ చెప్తారు, తర్వాత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని. సో ఫాలో మీ. దట్స్ వై ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ the ratio between change in pressure and volumetric strain Next one, it is represented by the letter K. What is that letter? K. ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తామంటే K లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఏం చెప్పాడు మనకి బల్క్ మోడ్యులస్ అంటే? ఏం చెప్పాడు? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో బిట్వీన్ చేంజ్ ఇన్ ప్రెషర్ అండ్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. చేంజ్ ఇన్ ప్రెషర్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఓకే సార్, అంటే ఏంటి సార్ అంటే, మనం ఏదైతే ప్రెషర్ అప్లై చేయటం వల్ల, ఫర్ సపోజ్ ఐ టేక్ ది సాలిడ్ పార్టికల్. వాట్ ఈస్ దట్? ఐఎమ్ టేకింగ్ ది సాలిడ్ పార్టికల్. ఈ సాలిడ్ పార్టికల్ తీసుకున్నప్పుడు ఫర్ సపోజ్ నేను ఆల్రెడీ మీకు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కాన్సెప్ట్లో చెప్పాను అనమాట. ఎప్పుడైతే నేను ఈ బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తానో, ఫర్ సపోజ్ ప్రెషర్ అనేది అప్లై చేస్తాను, ఈ బాడీ మీద ప్రెషర్ అనేది అప్లై చేస్తున్నప్పుడు మనం అప్లై చేసిన ప్రెషర్ వల్ల దీంట్లో ఎంత డిస్ప్లేస్ అయింది, దట్ మీన్స్ చేంజ్ ఇన్ లెంత్, ఎంత లెంత్ అనేది చేంజ్ అయిందో దట్ ఈస్ కాల్డ్ బల్క్ మోడ్యులస్. బట్ ఇక్కడ మనం ఏం రిప్రజెంట్ చేసామంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ రిప్రజెంట్ చేసాం. చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ డైమెన్షన్స్ రికార్డింగ్ లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్. ఓకేనా? ఇప్పుడు నేను గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ K. దేంతో రిప్రజెంట్ చేస్తామంటే లెటర్ Kతో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా? అంటే ఎనీ టెక్స్ట్ బుక్ వేరే టెక్స్ట్ బుక్స్ వేరే విధంగా రిప్రజెంట్ చేసి ఉండొచ్చు. బట్ నేను ఒక ఫార్మాట్లో వెళ్తున్నాను. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ K. ఓకేనా? మళ్ళీ చెప్తాను చూడండి. మనం ఎప్పుడైతే ప్రెషర్ అప్లై చేసిన ప్రెషర్ వల్ల మనం ఎంతైతే వాల్యూమ్ చేంజ్ అవుతుందో దట్ ఈస్ నథింగ్ బట్ బల్క్ మోడ్యులస్. ఓకేనా? ఈ డెఫినేషన్ రాసుకోండి, తర్వాత ఒక డయాగ్రామ్ గీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఏం డెఫినేషన్ అండి బల్క్ మోడ్యులస్ యొక్క డెఫినేషన్? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో బిట్వీన్ చేంజ్ ఇన్ ప్రెజర్ అండ్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఓకేనా? ఓకే, రైట్. Okay, first suppose I am taking a cylinder like this. Okay, cylinder అనేది నేను తీసుకున్నాను. ఏం తీసుకున్నానండి? సిలిండర్ అనేది తీసుకున్నాను. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒక పిస్టన్ అనేది ప్లేస్ చేశాను. ఏం చేశాను? పిస్టన్ అనేది ప్లేస్ చేశాను. ఓకే, దీని మీద నేను ఏం ప్రెజర్ అప్లై చేశానంటే పి అనే ప్రెజర్ అనేది అప్లై చేశాను. ఏ ప్రెజర్ అప్లై చేశాను? పి ప్రెజర్ అనేది అప్లై చేశాను. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ వన్ సిలిండర్. ఏంటండి? ఇది ఒక సిలిండర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ సిలిండర్. ఇందులో ఏదో సమ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఏదో సంథింగ్ ఉంటుంది అనమాట. ఏముంటుంది? సమ్ గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ప్లేస్ అవుతుంది. నాకేంటంటే దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్. లెట్ us assume దట్ వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఏంటి? నేను పి అనే ప్రెజర్ అప్లై చేసినప్పుడు నాకు ఈ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఎంత? వి. ఏంటండి? వి. అదేవిధంగా నేను ఏం చేశాను? ఫర్ సపోజ్ నేనున్నాను. మై కెపాసిటీ, నా కెపాసిటీ ఎంత? ఒక 10 kgs రైస్ బ్యాగ్ అనేది నేను మోస్తాను వితౌట్ ఎనీ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మై బాడీ. అంటే ఏంటి? నేను ఏం డిఫార్మేషన్ అనేది నా బాడీలో కనబడదు అనమాట. దేనికి? 10 kgs మోసేటప్పుడు. ఫర్ సపోజ్ నేను ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ 10 kgs ఉంటుంది, అది నేను ఏం చేస్తున్నాను? మోస్తున్నాను అనమాట. అప్పుడు నా బాడీలో ఏంటి? ఎటువంటి డిఫార్మేషన్ అనేది ఉండదు. ఎందుకు? నా కెపాసిటీ అంతే. ఫర్ సపోజ్ నా కెపాసిటీ అంతే 10 kgs నేను పక్కాగా మోయగలను. తర్వాత ఏమవుతుందంటే నేను తీసుకొచ్చి 15 kgs చేస్తాను అనమాట నా బాడీ మీద. అప్పుడు ఏమవుతుంది? కొంచెం ఇక్కడ కదా నేను ప్లేస్ చేసేది లోడ్, కాబట్టి ఏమవుతుంది? కొంచెం డిస్ప్లేస్ అవుతుంది. ఇలా ఉంగుతాను అనమాట, ఇలా తీసుకెళ్తాను. అదే కొంచెం 20 kgs బ్యాగ్ అనేది నేను ప్లేస్ చేశాను అనుకో, నా మీద ఇంకా డిఫార్మేషన్ ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. అంటే ఏంటి? ఇలా ఉంగిపోతాను అనమాట. 25 kgs అనుకో, ఇంకా ఉంగిపోతాను. అంటే ఏంటి? ఇప్పుడు ఈ సిలిండర్ మీద పి అనే ప్రెజర్ అప్లై చేశా, ఇంకా నాకు ఏం చేంజ్ ఇన్ వాల్యూమ్ కనిపించలేదు. ఎందుకంటే ఇట్ హ్యాస్ ద కెపాసిటీ. ఆ కెపాసిటీ ఉందన్నమాట. ఆ లోడ్ని బేర్ చేసే కెపాసిటీ, ఆ ప్రెజర్ని బేర్ చేసే కెపాసిటీ సిలిండర్కి ఉంది. ఎప్పుడైతే నేను దీనికి ప్లస్ డిపి, అంటే ఏంటి? డిపి ఇస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ప్రెజర్. అంటే ఏంటి? చేంజ్ ఇన్ ప్రెజర్ అనొచ్చు ఆర్ ఇంక్రీజ్ ఇన్ ప్రెజర్ అనొచ్చు. అంటే ఏంటి? నేను పి అనే ప్రెజర్ అప్లై చేస్తున్నాను, దీనికన్నా ఏం చేశాను? ప్లస్ డిపి అనే ప్రెజర్ ఏం చేశాను? ఇంక్రీజ్ చేశాను. అప్పుడు ఏమవుతుందంటే ఈ సిలిండర్ యొక్క ఒరిజినల్ వాల్యూమ్ ఏమవుతుందంటే ఈ పిస్టన్ ఇక్కడ ఉంది కదండి, అది ఎక్కడికి డిస్ప్లేస్ అవుతుంది? ఇక్కడికి డిస్ప్లేస్ అవుతుంది. ఇక్కడ నేను ఎంత లోడ్ అప్లై చేశాను? పి ప్లస్ డిపి. ఫస్ట్ పి అనే లోడ్ అప్లై చేసినప్పుడు నాకు ఈ సిలిండర్ అనేది ఎక్కడ డిస్ప్లేస్ అవ్వలేదు. ఎప్పుడైతే నేను డిపి దీనికన్నా ఎక్స్ట్రా ఇంక్రీజ్ ఇన్ ప్రెజర్ చేశానో నాకేమవుతుంది? వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఫర్ సపోజ్ దిస్ ఈస్ చేంజ్ ఇన్ వాల్యూమ్, దిస్ ఈజ్ నథింగ్ బట్ డివి. అంతే కదండి? నాకు వచ్చిన వాల్యూమ్ ఎంత? వి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ అనే కదా అర్థం. అంతేనా కాదా? అది పాయింట్. అర్థమైంది అనుకుంటా. నేను ఏం చేశాను? ఒక సిలిండర్ తీసుకున్నాను, అందులో గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి. పిస్టన్ మీద నేను ఏం చేశానంటే ప్రెజర్ పి అనేది అప్లై చేశాను. బట్ వీ డోంట్ సీ ఎనీ స్ట్రెయిన్, ఎనీ చేంజ్ ఇన్ వాల్యూమ్. వాల్యూమ్ చేంజ్లో మనకి చేంజ్ ఇన్ వాల్యూమ్ మనకి కనపడలేదు. సో నేను ఏం చేశానంటే డిపి, దట్ మీన్స్ ఇంక్రీజ్ ఇన్ ప్రెజర్. అంటే ఏంటి? నేను అప్లై చేసిన ప్రెజర్ కన్నా ఇంకొక 5 Nm/m² లేకపోతే 10 Nm/m² నేను ప్రెజర్ అనేది ఇంక్రీజ్ చేశాను. ఇంక్రీజ్ చేయడం వల్ల నాకు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఏమైందంటే డిక్రీజ్ అయింది. అంటే ఏంటి? ఈ బల్క్ మాడ్యులస్ దేని మీద రిలేటెడ్ అవుతుంది? డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ ద ప్రెజర్ అప్లైడ్. మనం అప్లై చేసిన ప్రెజర్ని బట్టి బల్క్ మాడ్యులస్ యొక్క బిహేవియర్ అనేది బేస్ అయి ఉంటుంది. బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ అనేది బేస్ అయి ఉంటుంది. అలానే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఏంటి? ఫర్ సపోజ్ మై లోడ్, నేను బేర్ చేసే లోడ్ ఎంత? 10 kg. బట్ నేను మోర్ దాన్ 10 kgs ప్లేస్ చేస్తున్నప్పుడు ఐ షుడ్ హ్యావ్ సమ్ డిఫార్మేషన్ ఇన్ మై బాడీ. అంతే కదా? నా బాడీలో నేను డిఫార్మేషన్ అనేది చూసుకుంటాను. సిమిలర్లీ ఏదైనా సిలిండర్ అయినా కూడా అంతే కదా, మనం అప్లై చేసుకున్న ఇది బేర్ చేసే ప్రెజర్ కన్నా మనం ఎక్కువ ప్రెజర్ అప్లై చేస్తే ఇట్ షుడ్ ఆల్సో డిఫార్మ్, అంటే కంప్రెస్ అవుతుంది. అంతే కదా? మనం ఇలా కంప్రెస్ చేస్తున్నాం ప్రెజర్ పెట్టి. సో దాట్స్ వై దిస్ ఈస్ ద కాన్సెప్ట్ రిగార్డింగ్ టు ది బల్క్ మాడ్యులస్. ఏంటి? ఫ్లూయిడ్ పార్టికల్స్ బిహేవియర్ దేని మీద డిపెండ్ ఉంటుంది? బల్క్ మాడ్యులస్ యొక్క డిపెండెడ్ ఎఫెక్ట్ ఆఫ్ ద ప్రెజర్ మీద బేస్ అయి ఉంటుంది. సిమిలర్లీ ఇక్కడ నేను ఏం అప్లై చేశాను? డిపి రాసుకోండి. ఫర్ సపోజ్ డిపి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే చేంజ్ ఇన్ ప్రెజర్. మ్యాక్సిమం చేంజ్ ఇన్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతా డిక్రీజ్ అవుతా అంటే ఏంటి? ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఏంటి? ప్రెజర్ అనేది పెంచుతాం, తగ్గించాం కదా. సో ఏమని రాసుకోవచ్చు అంటే దీన్ని
ఇంక్రీజింగ్ ప్రెజర్గా కూడా రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? ఇంక్రీజింగ్ ప్రెజర్. కానీ నాకు 2 టర్మ్స్ కనిపించింది. డివి వి. వి మీన్స్ ఒరిజినల్ వాల్యూమ్. బిఫోర్ నేను ప్రెజర్ అప్లై చేయక ముందు ఎంత వాల్యూమ్ అనేది ఉంది. ఎప్పుడైతే నేను ప్రెజర్ అనేది ఎంతైతే ఇంక్రీజ్ చేశానో అప్పుడు నాకు వాల్యూము ఇంత డిఫార్మ్ అయింది. అంటే ఏంటి? ఇంత చేంజ్ అయింది అనమాట. దట్ ఇంప్లైస్ డివి టెన్స్ టు చేంజ్ ఇన్ వాల్యూమ్, డివి టెన్స్ టు చేంజ్ ఇన్ వాల్యూమ్ అండ్ వి టెన్స్ టు ఒరిజినల్ వాల్యూమ్. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం చెప్పాము? బల్క్ మాడ్యులస్ పాయింట్ ఏం చెప్పాను? బల్క్ మాడ్యులస్ K ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ప్రెషర్. అంతేనండి నేను చెప్పింది. చేంజ్ ఇన్ ప్రెషర్ అంతా ఇక్కడ నాకు డిపిఏ కదా. నేను చేంజ్ చేసిన ప్రెషర్ అంతా డిపి అంటే ఇంక్రీజ్ చేశాను. ఫర్ సపోజ్ నేను 10 కిలోన్యూటన్స్ తీసుకున్నప్పుడు నాకేంటి సిలిండర్లో ఎటువంటి స్ట్రెయిన్ అనేది నాకు అక్కర్వాల, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది. ఎప్పుడైతే నేను డిపి అంటే ఏంటి దీన్ని ఇంక్రీజ్ చేశాను ప్రెజర్ అనేది, అప్పుడు నాకేమవుతుంది? సమ్ డిఫార్మేషన్ కనిపించింది. కాబట్టి నాకు డెఫినేషన్లో ఏంటండి? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో బిట్వీన్ చేంజ్ ఇన్ ప్రెజర్. నాకు చేంజ్ ఇన్ ప్రెజర్ అంతా అక్కడ డిపి కాబట్టి K ఈజ్ ఈక్వల్స్ టు డిపి బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే డెల్టా విగా రిప్రజెంట్ చేస్తాను. ఓకేనా? దిస్ ఈస్ ది K ఈజ్ ఈక్వల్ టు డిపి బై డెల్టా వి. దీన్ని సింప్లిఫై చేస్తాను చూడండి. K ఈజ్ ఈక్వల్స్ టు డిపి బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ is nothing but change in volume by original volume. Volumetric strain is nothing but change in volume by original volume. That implies dV by V. And ఇక్కడ నేను పెట్టే సైన్ ఏంటంటే నెగిటివ్ సైన్. నేనేం పెడతాను అంటే నెగిటివ్ సైన్. సార్ ఈ నెగిటివ్ సైన్ ఎందుకు ప్లేస్ చేశామంటే ఇక్కడ నాకేమవుతుంది? వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్. డిక్రీజ్ అంటే మనం ఏ సైన్ యూజ్ చేయాలి? నెగిటివ్ సైన్ కాబట్టి సో ఐ యూజ్ నెగిటివ్ సైన్. Okay, this is the formula regarding to the bulk modulus. K is equal to change in pressure to the volumetric strain. అర్థమైంది అనుకుంటున్నారు? మనం ఏం చేయలేదు, ఒక సిలిండర్ తీసుకున్నాం, సిలిండర్లో గ్యాస్ అనేది ఫిల్అప్ చేసాం, దాని మీద ఒక ప్రెజర్ అప్లై చేసాం, అక్కడ మనకి ఏ చేంజ్ కనిపించలేదు. ఎప్పుడైతే నేను ప్రెజర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటా పోతానో చేంజ్ అనేది కనిపిస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు డిపి అప్లై చేశాను, ఇంకేంటి 2 into డిపి అప్లై చేశాను అనుకో, అంటే ఏంటి నేను అప్లై చేసిన దానికన్నా 2 రెట్లు అప్లై చేశాను అనుకో, ఇది ఇంకా కంప్రెస్ అవుతుందా? సిమిలర్లీ మనం ఎప్పుడైతే ప్రెజర్ అనేది ఇంక్రీజ్ చేస్తా పోతామో దేర్ వీ హ్యావ్ టు సీ సమ్ డిఫార్మేషన్స్. ఓకేనా? దిస్ ఈస్ ద కాన్సెప్ట్ రిగార్డింగ్ టు ది బల్క్ మాడ్యులస్ ఆఫ్ ది బల్క్ మాడ్యులస్. ఓకేనా? ఫర్ సపోజ్ చిన్న నోట్, ఇది రఫ్ చేస్తాను, చిన్న నోట్ రాసుకోండి. అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ మనకి ఫార్ములా ఏంటండి? బల్క్ మాడ్యులస్ K ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డిపి బై డివి బై వి. దిస్ ఈస్ ద ఫార్ములా రిగార్డింగ్ టు ది బల్క్ మాడ్యులస్. ఫర్ సపోజ్ ఫర్ లిక్విడ్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్లో ఏం చెప్పాను? లిక్విడ్ ఈజ్ విచ్ ఫ్లూయిడ్? ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్. ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ మీన్స్ ఏంటి? చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈజ్ 0. అంటే ఏంటి? వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. సో నాకు ఈ ఫార్ములా ఎలా రాసుకోవచ్చు అంటే K ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డిపి బై చేంజ్ ఇన్ వాల్యూమ్ ఏమవుతుంది? 0 బై వి. 0 బై ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ 0. దట్ ఇంప్లైస్ K ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డిపి బై 0. దట్ ఇంప్లైస్ K ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. ఫర్ దేనికి ఇది అయ్యా అంటే ఫర్ లిక్విడ్స్. అర్థమైందా? అంటే ఏంటి? నాకు ఇక్కడ ఈ డెఫినేషన్ ప్రకారం నేను ఏం చెప్పాను? K ఈజ్ ఈక్వల్ డిపి బై డివి బై వి. బట్ ఫర్ లిక్విడ్స్కి వచ్చేసరికి నాకేంటి? చేంజ్ ఇన్ వాల్యూమ్ అనేది జరగదు. సో చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేశాను. 0 బై వి. 0 బై ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. సమ్ న్యూమరేటర్ బై డినామినేటర్ 0 అయితే ఏంటి? ఇన్ఫినిటీ. K ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఫర్ లిక్విడ్స్లో ఏంటంటే బల్క్ మాడ్యులస్ యొక్క వాల్యూ ఈజ్ ఇన్ఫినిటీ. ఏంటండి? ఇన్ఫినిటీ. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసరికి ఏం చెప్తున్నామంటే బల్క్ మాడ్యులస్ కంప్రెసిబిలిటీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే కంప్రెసిబిలిటీ. ఏంటమ్మా అంటే కంప్రెసిబిలిటీ. అర్థమైంది అనుకుంటా కదా? బల్క్ మాడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ రేషియో బిట్వీన్ చేంజ్ ఇన్ ప్రెజర్ అండ్ ది
volumetric strain. I will take an example and have to derive it and show the formula, and have to know the relationship between regarding bulk modulus for liquids. Similarly ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే compressibility. Next topic, compressibility. Compressibility is nothing but కాస్త చూడండి, it is the reciprocal of compressibility అంటే ఏంటంటే it is the reciprocal of దేనికి సంబంధించింది, it is the reciprocal of bulk modulus. దేనికమ్మా రెసిప్రోకల్, ఇది బల్క్ మాడ్యులస్ కి రెసిప్రోకల్ అన్నమాట. ఓకేనా? ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై లెటర్ బీటా. ఆల్రెడీ నేను చెప్పాను, ఒక టెక్స్ట్ బుక్ కూడా ఒక విధంగా చేస్తాడు, ఒక టెక్స్ట్ బుక్ కూడా ఒక విధంగా మీకు మెన్షన్ చేస్తాడు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సార్ అంటే ఇక్కడ కే అన్నారు, బీటా అన్నారు, టెక్స్ట్ బుక్లో చూస్తే వేరే విధంగా ఉందని మీరు ఫీల్ అవ్వమాకండి. సో ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ఒక్కొక్కలాగా రిప్రజెంట్ చేస్తారు. ఓకే, దీన్ని మ్యాథమెటికల్ ఈ రిలేషన్షిప్ రాద్దాం. బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమన్నాడు, రెసిప్రోకల్ ఆఫ్ ది బల్క్ మాడ్యులస్. అంటే ఏంటి, 1/k. బీటా ఈజ్ ఈక్వల్ టు 1/k. ఎనఫ్, అంతే మనకు కావాల్సింది అంతే. బీటా ఈజ్ ఈక్వల్ టు అంతా 1/k. బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/k. ఓకేనా? ఫర్ సపోజ్ ఫర్ లిక్విడ్స్ k ఏమవుతుంది నాకు, టెన్స్ టు ఇన్ఫైనిటీ. ఓకేనా? k వాల్యూ ఎంత, మన బల్క్ మాడ్యులస్ ఆఫ్ k వాల్యూ ఎంత, ఇన్ఫినిటీ. సో దట్ ఇంప్లైస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/k అంటే ఎంత, ఇన్ఫినిటీ. 1/∞ అంటే ఎంత, 0. దట్ మీన్స్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ కేస్ ఆఫ్ ఎందులో, లిక్విడ్స్. ఎందులో అంటే లిక్విడ్స్లో నాకు ఏమవుతుందంటే కంప్రెసిబిలిటీ 0. అవును, కంప్రెస్ అవ్వదు కాబట్టి కంప్రెసిబిలిటీ ఏమవుతుంది, లిక్విడ్స్లో 0 అవుతుంది. పాయింటే కదా, వచ్చింది కదా నీకు మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రకారం. బీటా ఈక్వల్ 0 అంటే ఏంటి, కంప్రెసిబిలిటీ ఈక్వల్ 0. ఏ కేసులో ఇది, లిక్విడ్స్లో నీకు కంప్రెస్ అవుతుందా ఫ్లూయిడ్ లిక్విడ్స్లో. ఫర్ సపోజ్ వాటర్ తీసుకున్నాం, వాటర్ కంప్రెస్ అవుతుందా, అవ్వదు. సో కంప్రెసిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, బల్క్ మాడ్యులస్ ఇప్పుడే చెప్పండి. దీని యొక్క యూనిట్స్ ఏమవుతాయంటే, ఫర్ సపోజ్ బల్క్ మాడ్యులస్ యొక్క యూనిట్స్ చెప్పండి చూడండి. K ఈజ్ ఈక్వల్ టు ఏంటి, చేంజ్ ఇన్ ప్రెషర్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. అంతే కదా? ఓకే, చేంజ్ ఇన్ ప్రెషర్ యూనిట్స్ ఎంత, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ నాకు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్కి ఏంటి, నో యూనిట్స్ అనేవి ఉండదు. సిమిలర్లీ దీని యొక్క యూనిట్స్ ఏమవుతాయి అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, బల్క్ మాడ్యులస్ యొక్క యూనిట్స్. ఓకే, దీని యొక్క నేను ఆల్రెడీ చెప్పాను, న్యూటన్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే న్యూటన్ టెన్స్ టు కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా రాస్తాను. సో నేను ఇది పైన ప్లేస్ చేస్తాను చూడండి, దాని పైన పెడుతుంది. అంతే కదా, బల్క్ మాడ్యులస్ యూనిట్స్ ఏంటి, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్ ఆఫ్ ది ఫోర్స్. ఏంటండి, యూనిట్ ఆఫ్ ది ఫోర్స్. ఫోర్స్ అంటే ఏంటి, అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా, ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ ఎక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. మాస్ యొక్క యూనిట్స్ ఏంటి, కేజీ. ఎక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యొక్క యూనిట్స్ ఏంటి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో నేను డైమెన్షనల్ ఫార్మ్లో డిరైవ్ చేయడానికి ఇందులో నేను ప్లేస్ చేస్తాను. ఏంటి, కే టైమ్స్ టు న్యూటన్ అంటే ఎంత, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ బై మీటర్ స్క్వేర్ ఇంటూ మీటర్ స్క్వేర్. 1 మీటర్ క్యాన్సిల్. నాకేం మిగిలింది, కే టెన్స్ టు కేజీ బై మీటర్ సెకండ్ స్క్వేర్ మిగిలింది. అంతే కదా, కే టెన్స్ టు కేజీ బై మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుందంటే, డైమెన్షనల్ ఫార్ములా దీన్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం, ఎంతో రిప్రజెంట్ చేస్తాం, దీన్ని టీతో రిప్రజెంట్ చేస్తాం, దీన్ని ఎంతో రిప్రజెంట్ చేస్తాం. దట్ ఇంప్లైస్ డైమెన్షనల్ ఫార్ములా టెన్స్ టు m by l t square. That implies m into l into t power minus 2, l power minus 1 into t power minus 2. This is the dimensional formula regarding to bulk modulus. Okay na? The equation. Similarly, bulk modulus ki ఏమవుతుంది అంటే 1/k కాబట్టి యూనిట్స్ ఏమవుతుందంటే that tends to 1/k అంటే ఎంత, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ మీటర్ స్క్వేర్ పర్ న్యూటన్. అంటే బీటా యొక్క యూనిట్స్, కంప్రెసిబిలిటీ యొక్క యూనిట్స్ ఏమవుతాయి అంటే మీటర్ స్క్వేర్ పర్ న్యూటన్స్ అవుతుంది. మీటర్ స్క్వేర్ పర్ న్యూటన్. సిమిలర్లీ మీరు ఏం చేయాలంటే డైమెన్షనల్ ఫార్ములా దీని ప్రకారంగా మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, రైట్. ఓకే, దిస్ ఈస్ ద టుడే టాపిక్. మనం ఏం చెప్తున్నాం, బల్క్ మాడ్యులస్ అండ్ కంప్రెసిబిలిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఓకే, మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Gerup Institute.
ఓకే, అందరికి ఒక న్యూస్ చెప్తున్నాను, రేపు ఎలాగో రంజాన్ కాబట్టి సో మన ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ కాకుండా ఓవరాల్ ఇండియాలో ఉన్న అందరికీ హ్యాపీ రంజాన్ ఇన్ అడ్వాన్స్. సో స్టే సేఫ్, స్టే హోమ్, బాయ్ ఫ్రెండ్స్.